కువైట్ దేశంలో కువైట్ వాళ్ళు ఆడే నెంబర్ 1 గేమ్ ఏది అంటే అది ఫుట్బాల్ అని చెప్పుకోవాలి. కానీ ఫుట్బాలే లేకుండా ఇలా ప్రతి ఒక్క గేమ్ ట్రైనింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ లెవెల్ వీళ్ళు గేమ్ ఆడుతా ఉంటారు. వీళ్ళు వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ అయితే తీసుకుంటారు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలంటే ఏజ్ వచ్చేసి 25 అయితే స్టార్టింగ్ అయితే ఉండాలంట. ఈ గేమ్ ట్రైనింగ్ తీసుకోవాలంటే ఫిట్ గా ఆరోగ్యపరంగా కరెక్ట్ గా అయితే ఉండాలి. అక్కడ సన్నగా కనిపించే ఆయన ఈ టీమ్ కి అయితే లీడర్ అంట. ఇక్కడ వచ్చేసి అందరికి ఈయన ట్రైనింగ్ ఇస్తాడంట. వీళ్ళు ఇక్కడ కొట్టుకోవడం చూస్తా ఉంటే నాకు తెలిసి చాలా గుండె ధైర్యం అయితే ఉండాలి. ఇక్కడ ట్రైనింగ్ లో ఇలా గుద్దుకుంటున్నారంటే రేపు ఇంటర్నేషనల్ లెవెల్లో దుబాయ్, మస్కట్, ఖత్తర్, బహ్రెయిన్ పోయినప్పుడు ఇంకా గుద్దుకుంటారో మనకైతే తెలియదు. ఆడుండే సన్నట ఆయన అయితే వీళ్ళకి ప్రతి ఒక్క విషయం చెప్పి మరి ట్రైనింగ్ అయితే ఇస్తాడు. ఈ ఆట కాకుండా ఏ గేమ్ ఆడినా దెబ్బలైతే తగలవు గానీ పెద్దగా ఈ గేమ్ ఆడితే మాత్రం ప్రతి ఒక్క గుద్దు అనేది ముఖం మీద పడుతుంది. మన సినిమాలో చూస్తా ఉంటాము, హీరో గట్టిగా పిరిగిడి పిగిచి గుద్దినాడంటే వీళ్ళకైతే పండు ఊడిపోతుంది. అంత డూప్ అన్నమాట. ఇదైతే రియల్. ఈ రోజు మనం చూస్తున్న వీళ్ళలో ఎవరో ఒకరు రేపు ఏదో ఒక దేశంతో పోరాడి ఖచ్చితంగా కప్ అయితే గెలిచే అవకాశం కూడా ఉంటది. ఇక్కడైతే నేను ఈ గేమ్ గంట చూడడం జరిగింది. గంట అయితే వీళ్ళు మామూలుగా కొట్టుకోలేదు. కానీ ఈ కొట్టుకునే వీడియో పెట్టకూడదని చెప్పి నేనైతే వీడియో పెట్టలేదు. ఈ గేమ్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఎదుటోళ్ళ టార్గెట్ ను మనం గుద్దాలి అనే ఆలోచన కన్నా వాళ్ళ గుద్దు మన ముఖం మీద పడకుండా కాపాడుకుంటే గ్రేట్ అనిపిస్తుంది. వీళ్ళు గుద్దుకునేది మొత్తం అయిపోయినాక వీళ్ళకైతే ప్లాస్టిక్ బొమ్మలు అయితే ఇచ్చినారు. నేనైతే బెలూన్ బొమ్మలు అనుకున్నాను, కానీ అవి అయితే చాలా వెయిట్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు గమనించండి, ఆ లబ్బర్ బొమ్మలు అయితే వాళ్ళు పట్టుకోలేకనే ఉన్నారు. అవి అయితే జారి కింద పడిపోతున్నాయి. ఎంత వెయిట్ ఉన్నాయి మీరు ఆలోచించండి. మన పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే మనం తల్లిదండ్రులుగా బాధపడతాము. అలాంటిది ఇలా దెబ్బలు తిని ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే ఇలా కన్నా తల్లిదండ్రులు అయితే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి.